ముండ కొడుక ముందుండు జన్మరాకుండ చేసుకోరా, నీ మొండి వాదములు మాని సద్గురు వండ చేరుకోరా. అరే ముండ కొడుక ముందుండు జన్మరాకుండ చేసుకోరా, నీ మొండి వాదములు మాని సద్గురు వండ చేరుకోరా. అరే గురువుల చూసి శిరము వహించి శరణ చేయరోరి, గురువుల చూసి శిరము వహించి శరణ చేయరోరి. తరువుగానిది ధనధాన్యం విధి తప్పకైన రోరి, తరువుగానిది ధనధాన్యం విధి తప్పకైన రోరి. అరే ముండ కొడుక ముందుండు జన్మరాకుండ చేసుకోరా, నీ మొండి వాదములు మాని సద్గురు వండ చేరుకోరా. ఏమన్నా పాటల అర్థం ఎంత బాగుంది. ఎందుకు అంటే మళ్ళా జన్మ ఎత్తొద్దనా? మళ్ళా జన్మ రావద్దు, నువ్వు మళ్ళా జన్మలోకి రావద్దు. గురువుల చూసి శ్రమ వహించి శరణ చేయరోరి అంటే పెద్దవాళ్ళని చూసి నువ్వు నమస్తే పెడితే ఇదేం పోయేది లేదు కదా. అట్లా ఇంకా నాయన అన్ని జీవిత తత్వాలు అవి ఇవి మంచిగా బాగా అర్థమయ్యేటట్లు పాటలు పాడేవాళ్ళు మేడం. చాలా ఏళ్ళ నుంచి నాయన గురుబోధ తీసుకొని ఒక 20 ఏళ్ళ నుంచి గురువు అనమాట. చాలా చాలా మంచి మంచి తత్వాలు పాడేతాడు నాయన. ఓకే, అంటే గురు బోధన అంటారు. నిజంగా చాలా మంది చెప్తున్నారు. అసలు ఆ గురు బోధన అంటే ఏంటి, అసలు ఎందుకు తీసుకుంటారు, దాని వల్ల అసలు ఏంటి అంటే వాళ్ళు గురుబోధ తీసుకున్న వాళ్ళు అబద్ధం మాట్లాడకూడదు, ఏమన్నా తప్పుడు శాస్త్రాలు చేయకూడదు, మంచి మనసు పెట్టుకొని దేవుని మీద మనసు నిలకడ పెట్టుకొని మనం రోజు లేసి అనుష్ఠానం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, ఇంకా దేవుని భక్తిలో ఉండాలి, మంచిగా వ్యాపారం చేసుకోవాలి, ఒకరిని మోసం చేయొద్దు, ఒకరికి అన్యాయం చేయొద్దు, నీతిగా ఉంటే మళ్ళా జన్మలైనా కానీ మనం మంచిగా ఉడతాము, మనకు ఏదో ఒక దారి దొరుకుతుంది. అది మొత్తానికి అయితే అదే అన్నట్టు. సో నిజంగా అబద్ధాలు అనేవి ఒక్కనొక సందర్భంలో ఒకరికి మేలు చేయాలంటే కొన్ని సందర్భాలు అబద్ధాలు ఆడక తప్పదు. మరి అలాంటి సిచ్యువేషన్ లో కూడా అబద్ధాలు ఆడకూడదు. వాళ్ళు నిజం చెప్పాల్సిందే అంతే. ఏదైనా పానమీనికి వచ్చినప్పుడు అబద్ధం ఆడొచ్చు అంటాం కదా మనం. అవును, కానీ అప్పుడు కూడా వాళ్ళు ఆడకూడదు, అబద్ధం ఆడకూడదు, నిజమే చెప్పాల్సిందే. అబద్ధం ఆడితే వాళ్ళకి మళ్ళీ తప్పు అవుతుంది. ఓకే, సో మరి మీకు ఏమైనా తీసుకోవాలనిపించిందా గురు బోధన? తీసుకోలేను మేడం, నేను చిన్న మనిషిని కదా. మేము వ్యాపారం పోతే అబద్ధం చెప్పండి కుదరదు. ఇప్పుడు మాకు 20 రూపాయలు అనేది కూడా 25 రూపాయలు అమ్ముతాము. వాళ్ళు ఎంత పరిచయం ఉన్నోళ్ళైనా నిజంగా తల్లి మాకు 25 పడిందని చెప్తా, అది అబద్ధమే కదా మేడం. అబద్ధమే కదా. అందుకే అయినా మనకు ఇంకా మనం అంత పెద్ద మనుషులు కాలేదు కదా, పిల్లలు ఉండరు, సంసారం ఉంది, వ్యాపారం చేసుకోవాలి. అట్లానే ఇంకా తీసుకోలేము అంత భక్తి కూడా పట్టలేము మేడం. కష్టంగా 6 గంటలకు లేసి అనుష్ఠానం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, మళ్ళీ వ్యాపారం పోవాలి, మనకు అంత యాడ్ అవుతుంది. కొంచెం భాష అనేది పదజాలం అనేది మాది తెలంగాణనే గానీ కొంచెం మొలకసీమ మేడం. మొలకసీమ అంటారు, ఒక్కొక్క దిక్కు ఒక భాష. అవునవును. మొత్తానికి మరి నాన్నగారు పాట పాడినా, మరి అన్న పాట కూడా ఒకటి పాడచ్చు. అన్న కూడా గురుబోధ మనిషి, అన్న కూడా మంచిగా. మీ అన్నకి బాగా అన్న కట్టెకోలంట్లు కూడా వేసేటాడు. కట్టెకోళ్ళు కూడా. కట్టెకోలు అంటే కోలాటమా? కోలాటం కట్టెకోలు అంటారా? కొత్త కొత్త పదాలు నేర్చుకుంటున్నాం మేము. సరే, మీ అన్నగారి ఇప్పుడు కోలాటం పాట పాడు, తర్వాత గురుబోధ పాట పాడు. సరే సరే. వద్దమ్మ సొమ్మె ఇవల మాది కన్నా అయాల వచ్చేవాడకు, నల్లని వాడ నా స్వామి గురుడా రావద్దు నా వాడకు. వద్దమ్మ సొమ్మె ఇవల మాది కన్నా, వద్దమ్మ సొమ్మె ఇవల మాది కన్నా, వద్దమ్మ సొమ్మె ఇవల మాది కన్నా అయాల వచ్చేవాడకు, నల్లని వాడ నా స్వామి గురుడా రావద్దు నా వాడకు. బాగుంది, ఇంకా వాడచ్చా? ఇంతే వస్తుందా? ఇంతే వస్తాయి. అవ్వా, మంచిగా ఉంది పాట. మరి ఇంకా కొంచెం నేర్చుకోవాలి, ఇట్లాంటి పాటలు ఎందుకు వదులుకోవాలి కదా. చెప్పనీకి అన్న లేడు కదా, ఉన్నప్పుడే నేర్చుకోవాలి అవన్నీ. ఇప్పుడు అంత అనుకోలేదు మేడం. సరే, మీ నాన్నది అయిపోయింది, అన్నది ఒక పాట. మీకు వచ్చిన కోలాటం పాట కూడా చాలా పాడుతున్నారు కదా మీరు. సో మరి మీకు వచ్చిన కోలాటం పాట పాడండి. కరణులకి పోతావంట ఏమి తెస్తావురో ఎద్దులోడ గంగన్న, జమదారి గంగన్న, మేనమామ గంగన్న. కరణులి కడగడబ్బి, కరణులి కడగడబ్బి, కరణులి కడగడబ్బి, నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ, సుందరి నాగమ్మ కన్నె పిల్ల కనకమ్మ. వనపర్తికి పోతావంట ఏమి తెస్తావురో ఎద్దులోడ గంగన్న, జమదారి గంగన్న, మేనమామ గంగన్న. వనపర్తి వన్నె సీరే, వనపర్తి వన్నె సీరే, వనపర్తి వన్నె సీరే, నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ, సుందరి నాగమ్మ కన్నె పిల్ల కనకమ్మ. గద్వాలకు పోతావంట ఏమి తెస్తావురో ఎద్దులోడ గంగన్న, జమదారి గంగన్న, మేనమామ గంగన్న.
గద్వాల గజల్డావు గద్వాల గజల్డావు గద్వాల గజల్డావు నీకు తెస్తానే కన్నె పిల్ల కనకమ్మ సుందరి నాగమ్మ కన్నె పిల్ల కనకమ్మ. మొత్తానికైతే ఇది ఎక్కువ పాలమూరు జానపదం అంటే మన రామస్వామి రామస్వామి గారి పాటలు చాలా అంటే చాలా బాగా, నిజంగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రామస్వామి గారి పాట ఇది. ఈ పాటలు ఎవ్వరు వదలకుండా పాడి ఖచ్చితంగా పాడైపోతారు. సో అందులో భాగంగా మీరు కూడా మొత్తానికి అయితే పాట పాడేసి రామస్వామి గారిది. సో చిన్నప్పటి నుంచి ఇంకేం చేసేవారు మీరు? వ్యాపారమే మేడం. చిన్నప్పటి నుంచి అంటే పెద్దగా అయినాక వ్యాపారం చేసినాం. చిన్నప్పుడు ఇంటి దగ్గరనే ఉండేది. ఇంటి దగ్గరనే ఏం పనులు రావు నాకు, బయట పనులు మాకే కాదు మా వాళ్ళకి ఎవరికి రావు. కూలికి రావు, పని రావు 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 వ్యాపారమే. మా కుటుంబం అంతా ఎంతమంది ఉన్నా వ్యాపారమే చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు వ్యాపారం మీద ఇప్పుడు మీరు ఇట్లా వెళ్ళేటప్పుడు మామూలుగా ఎప్పుడు ఒక అంటే ఒక మీరు జాతర దగ్గరికి వెళ్తున్నారు. సో జాతరల కాడికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కొంచెం లాభం వస్తుందా? వస్తుంది మేడం. లాభం రాకుంటే ఎట్లా బతుకుతాం? అంటే కొన్ని సందర్భాలలో మీరు ఒక్కోసారి నష్టం కూడా వస్తుంది. ఇప్పుడు చెప్తే కదా, వర్షం వస్తుంటే షాప్ మొత్తం మూసుకున్నాం 3 రోజులు, తేరు రోజు, మరుస రోజు ఇంకా మంది అంతా వెళ్ళిపోతారు. వచ్చి ఇట్లా టెంకాయలు కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఉండరు కదా, పిల్లలు అందరు వచ్చింటారు కాబట్టి ఇంకా వెళ్ళిపోతారు. అప్పుడు మనకు గిరాకీ తిప్పలైతుంది. సో ఒక జాతర మీద అంటే ఇప్పుడు మీరు అక్కడ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? ఒక్కొక్క జాతరలో ఇప్పుడు కురుమూర్తి జాతర ఉంది కదా, మీకు దగ్గర కురుమూర్తి అంటే తెలుసా మీకు? చాలా మంది అక్కడ పాడతారు, కురుమూర్తి మీద కూడా పాటలు పాడతారు. కురుమూర్తి, ఆ కురుమూర్తి జాతర ఒక నెల రోజులు ఉంటది. నెల రోజులు ఉంటది. అక్కడనే ఇండ్లు లాగానే ఉంటాయి టెంట్లు కూడా, దాంట్లోనే టేబుల్స్ ఉంటాయి, మంచాలు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, బాత్రూమ్లు కట్టుకుంటాం, అన్ని ఉంటాయి. ఒక నెల ఉంటాం. ఇంకా మన్నెకొండ జాతరలో కూడా ఒక నెల ఉంటాం. అట్లా ఒక్కొక్క ఊర్లో 10 రోజులు, ఇంకా చిన్న చిన్న జాతరలో అయితే 4 రోజులు 5 రోజులు ఉంటాం. 8 నెలలు ఉంటాం. అంటే మేము మా కుటుంబం పెద్దలు లేరు కాబట్టి ఇంటికాడ టెంట్ వేసి వస్తాము, మళ్ళీ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చి తేరు రోజు పోతాం, ఒక 2-3 రోజులు చూసుకొని మళ్ళీ ఇంటికి వస్తాం. మేమైతే మీకు దగ్గరలో ఉంటది, దగ్గర ఉన్నా దూరం ఉన్నా ఇంటికి వస్తాం. మాకు ఇంట్లో పెద్ద మనుషులు లేరు కదా, అట్లా. ఇంకా కొంతమంది అయితే ఇంటికాడ ఏం ఎదారలేని వాళ్ళు అయితే ఇంకా అక్కడనే ఉంటారు. ఓకే. కానీ నిజంగా మీరు ఇంట్లో బిజినెస్ చేసుకుంటే, మీరు ఒక్కరు ఈ డ్రైవింగ్ చేసుకుంటే డ్రైవింగ్ చేస్తుంటే మంది అందరూ పని చేసే వాళ్ళు వచ్చి చూస్తారు మేడం నన్ను. చాలా మంది సంతోషపడతారు. ఎప్పుడన్నా పోలీసులు ఆపుతారు మా బండి, ఆపినప్పుడు నేను ఉంటా కదా, అసలు నేను ఏం తీయకుండా చేయకుండా ఏం లైసెన్స్లు అవి ఇవ్వకముందే అసలు మన తెలంగాణలో నువ్వు ఆడపిల్ల డ్రైవింగ్ చేసుకుంటే వ్యాపారం చేస్తున్నా అంటే చాలా గ్రేట్ అమ్మా, నువ్వు మంచిగా చేసుకుంటున్నావు అని నన్ను వాళ్ళు సంతోషపడతారు నా గురించి. ఇంకా నన్ను ఏం అడగారు అంటే, లైసెన్స్ ఉంది నాది, 18 ఏళ్ళ లైసెన్స్ ఉంది. మంచిగా సంతోషపడతారు, ప్రతి ఒక్కరు సంతోషపడతారు మేడం. అసలు మగపిల్ల ఆడై పుట్టేది ఉండే, ఎట్లా ఆడపిల్ల అయినా ఇంత ఎవరికో నోట్లో ఒక్కరికి ఉంటుంది, ఇంత ధైర్యం అందరికి ఉండదు అనుకుంటారు. మా నిజంగా మరి. సో అంత దూరం వెళ్ళడం, అక్కడ అవన్నీ చేయడం కూడా చాలా పెద్ద టాస్కే. సో అవన్నీ నెట్టుకొని బాగానే మళ్ళీ మీరు ఒకళ్ళు చేస్తా అంటున్నారు. నిజంగా గ్రేట్ మీరు. సో ఒక బిజినెస్ ఉమెన్ గా మంచిగా సొంత వ్యాపారంతో నెట్టుకొచ్చేస్తున్నారు. సో మరొక పాట పాడండి ఇప్పుడు. రాజా రాజు రాజు రాజా నా రాజు నిమల పండ, రాజా ముపాల కొండ పాలాసి కొబ్బరుండ, నా రాజా నువ్వు రంగం వెళ్ళిపోతున్నావా, నా రాజా ఈ రంగం వేసి వెళ్తున్నావా, ఎల్నోడ వెళ్తావు ఎన్నాళ్ళకొస్తావు, ఎల్నోడ వెళ్తావు ఎన్నాళ్ళకొస్తావు, నీ ఎడంకాలి నీ ఎడంకాలి నీ ఎడమకాలి మెడమెతో నీ తొక్కెళ్ళవ రాజా, నువ్వు వెళ్ళినాక యాది ఉంటాది, నీ బొటికి నేల గోరుతో నా గుచ్చెల్లవ రాజా, తిరిగి వచ్చినాక గుర్తుంటాది, రాజా మనసు జారకుండా ఆగుంటాది, రాజు రాజు రాజా నా రాజు నిమల పండ, రాజా ముపాల కొండ పాలాసి కొబ్బరుండ, నా రాజా నువ్వు రంగం వెళ్ళిపోతున్నావా, నా రాజా ఈ రంగం వేసి వెళ్తున్నావా. ఇది కూడా పాట అంతంగా పెద్దగా ఉంటది. బాగుంది పాట, చాలా బాగుంది. మీరు గొంతు మాత్రం చాలా బాగుందమ్మా, నిజంగా. ఇంత వ్యాపారం చేస్తున్నారు. అవును మేడం. సో నాన్న నుంచి నేర్చుకున్న పాటలు అన్నారు, వాళ్ళు చనిపోయారు. సో ఇన్ని రోజులకి మళ్ళీ ఇప్పుడు నేను ఈ స్టూడియోలో వాడాలి అనే ఆలోచన ఎట్లా వచ్చింది మరి మీకు?